జగిత్యాల జిల్లా మెట్టుపల్లి పట్టణంలోని 8వ వార్డు అభ్యర్థిగా బోన్ల పద్మ నరేష్ వారు మాట్లాడుతూ 8వ వార్డులో మొట్టమొదటిసారిగా పోటీ చేస్తున్న అభ్యర్థికి మెట్టుపల్లిలో మొట్టమొదటి ప్రచారం బోన్ల పద్మ నరేష్ 8వ అభ్యర్థిగా వారి వార్డు నుండి ప్రచారం చేస్తున్నాం. ఈ వార్డుకి సమస్యలు చాలా ఉన్నాయి. బీఆర్ఎస్ ప్రభుత్వం 10 ఏళ్లలో ఏం చేయలేదు కాబట్టి అభివృద్ధి బాటలో కాంగ్రెస్ నడుస్తుంది. ఇప్పుడున్న అభ్యర్థిని గెలిపించుకొని మన వార్డులో అభివృద్ధి పనులు చేసుకుందామని తెలిపారు. గతంలో బీజేపీ కౌన్సిలర్ ఉన్నప్పుడు ఇటువంటి అభివృద్ధి జరగలేదు కాబట్టి మనకు ఇండ్ల రోడ్లు, పెన్షన్లు, రేషన్ కార్డులు, 200 యూనిట్ల కరెంట్ ఫ్రీగా ఇచ్చాం. రేవంత్ రెడ్డి నాయకత్వంలో మెట్టుపల్లి పట్టణంలో 400 ఇండ్లు మంజూరు చేసినాం. కళ్యాణ్ లక్ష్మి, షాదీ ముబారక్ పథకాలన్నీ కాంగ్రెస్ ప్రభుత్వం ఇస్తుంది. ఎవరికి ఎక్కడ ఇల్లు అనుకుంటే అక్కడనే కట్టే విధంగా కాంగ్రెస్ ప్రభుత్వం ఇస్తుంది. బోన్ల పద్మ నరేష్ ని ఆశీర్వదించి గెలిపించాలని కోరుకుంటున్నాను. అభివృద్ధి పార్టీలో మేము ప్రజలకు అందుబాటులో ఉంటాం. ఇంకా ఏ సమస్యలు ఉన్నా మా దృష్టికి తీసుకొస్తే చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో బెంజరపు శ్రీనివాస్, అబ్దుల్, హఫీజు, వేముల శ్రీనివాస్, చరణ్ సింగ్, చైతన్య, వార్డు ఇన్ఛార్జ్, వార్డు ప్రజలు పాల్గొన్నారు. ఏది నిధులు ఇచ్చారో తర్వాత మనం ఇందిరా ఇల్లు ఇచ్చాము. ఇవన్నీ చూసుకొని ప్రభుత్వం నా మొక్క చూసి ఓటేయండి. నరసింహరావు నాకు నాయకత్వం గెలిపించండి. రేపు గుర్తుకే మన ఓటు. ఇట్లా పద్మ ఇంటిలు కానీ, రాషన్ కార్డులు కానీ, ఇల్లు కానీ, ఇందిరమ్మ ఇల్లు కానీ, రోడ్లు కానీ, గటేళ్ళు కానీ, ఇంటిళ్ళు అన్ని కాన్సెప్ట్ చేస్తుంది. నన్ను గెలిపియండి. ఈరోజు మన వార్డు ఎన్నికల ప్రచారంలో భాగంగా శ్రీ దువ్వాడి నరసింహరావు గారు చేయడం చాలా సంతోషకరం. అలాగే అధికారంలో ఉన్న పార్టీ కాంగ్రెస్ పార్టీ కాబట్టి పింఛన్లు కానీ, ఇందిరమ్మ ఇల్లు కానీ, డబుల్ బెడ్రూమ్లు కానీ ప్రతి ఒక్కటి అర్హులైన వాళ్ళందరికీ సాక్షి చేయడం జరుగుతుంది. అలాగే ఎవరు గుర్తుపెట్టుకోవాలి, ఇక్కడ మాకు చాలా సమస్యలు ఉన్నాయి. ఆ సమస్యలు 8వ వార్డు నుంచి దువ్వాడి నరసింహరావు గారికి ఈరోజు వినియోగించుకుంటున్నాము. ఇక్కడ పబ్లిక్ టాయిలెట్స్ లేవు. ఈ రోడ్డు మీద ఆ పబ్లిక్ టాయిలెట్స్ కొంచెం సార్ నుంచి తీసుకెళ్తున్నాము. అట్లానే గత 10 సంవత్సరాల నుంచి కొంచెం రోడ్లు డ్యామేజ్ ఉన్నాయి. ఇక్కడ ఈ రోడ్లు మాకు కొన్ని ఎక్కడెక్కడ డ్యామేజ్ ఉన్నాయో కొన్ని చోట్ల మట్టి దుబ్బలు ఉన్నాయి. అవి కూడా మాకు రోడ్లు అయితే మంచిగా ఉంటుంది. అది కూడా సార్ వినియోగిస్తున్నాం. సార్ కూడా దృష్టిలో స్పందించి ఈ ఎలక్షన్ ఎప్పుడైతే అయిపోయిందో అప్పుడు అక్కడక్కడ పనులు మొదలు పెట్టుకుని చెప్పుకొని బోన్ల పద్మ నరేష్ గారిని గెలిపించండి. ఖచ్చితంగా మీ ముందుకి ఈ పనులు చేపిస్తాం. యువకులు జెండా ఎగరేసి ప్రతి ఒక్కరికి దృష్టి తీసుకెళ్ళి వాళ్ళకి ఎక్కడ చాలా ఇబ్బందిగా ఉంది. చిన్నపిల్లలకు చాలా ఇబ్బంది చెప్తున్నారు. అవి కూడా సార్ దృష్టికి తీసుకొచ్చినాము. సార్ సాయంత్రం చేశాడు. ఖచ్చితంగా అధికారం మనది, మన చేతులు ఉన్నది. మన చేతులు ఉన్న పని మనం చేసుకుని ఈజీ అవుతుంది. ఒక్కసారి ఆలోచించండి. ఈ 8వ ప్రజలారా ఒకటి గుర్తుపెట్టుకోండి, మన అభివృద్ధి ఎటువంటి అటు ఓటేస్తే అభివృద్ధి అవుతుంది. అభివృద్ధి లేనిందుకు మీరు ఓటేసినా కూడా అది కాదు. మీరు మళ్ళీ 10 ఏళ్ళు ఎండకపోతారు తప్ప అది ఏ ఒక అభివృద్ధి కాదు. కావాలంటే మీరు ఈ వార్డు మొత్తం తిరిగి చూసుకోండి. ఎక్కడైనా మోరు కానీ, రోడ్డు కానీ మన డెవలప్ అయితే చూసుకోండి. ఎక్కడ చూడండి, ఒక రోడ్డు పెట్టుకోండి, మోరు పెట్టండి. మీరు ఆలోచించుకోవాలి. ఈ జనాలందరూ చూసుకోవాలి. మీరు ఆలోచించుకొని అభివృద్ధి వైపు ఓటేస్తే అభివృద్ధి జరుగుతుంది. అవకాశం ఇచ్చిన నాకు చాలా ధన్యవాదాలు. మన డాక్టర్ బెంజరపు శ్రీనివాస్ గారికి, వేముల శ్రీనివాసరావు గారికి, అబ్దుల్ హఫీజ్ గారికి, కోటగిరి చైతన్య గారికి నా ప్రత్యేక డౌట్లు. అలాగే ఇక్కడ చరణ్ సింగ్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు. ప్రతి ఒక్కరు మన కోసం పనిచేస్తున్న యువత, వార్డు ప్రజలు ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా. అలాగే మన జై కాంగ్రెస్. ఈరోజు అందరికీ దీపావళి మొదటి ప్రచారం అనేది ఈరోజు 8వ వార్డు నుంచి ప్రారంభించడం జరిగింది. ఇక్కడ అప్పటికి బోన్ల పద్మ గారు, నరేష్ గారు
అదేవిధంగా ఈ వార్డులు ఇక్కడ 5 వార్డులు ఇక్కడ ఇన్ఛార్జ్ తీసుకున్న మా శ్రీనివాస్ గారు, వేదిక మీద ఉన్న వార్డు ఇన్ఛార్జ్ గతంలో టిఆర్ఎస్ అభ్యర్థి గెలిచింది, బీజేపీ గెలిచింది. బీజేపీ తర్వాత అప్పుడు అకాల మరణం వల్ల ఇక్కడ ఎలాంటి అభివృద్ధి జరగలేదు, మీరు అందరూ తెలుసు. ఇప్పుడు మనం ప్రభుత్వంలో ఉన్నాం, 80 లక్షల రూపాయల నిధులు పెట్టాం. మొన్న మంత్రి గారు వచ్చినప్పుడు కూడా శంకుస్థాపన కూడా చేయడం జరిగింది. ఇవాళ మనము 10 సంవత్సరాలు ఎక్కడ ఉన్న రోడ్లు అక్కడనే ఉన్నాయి, ఎక్కడ ఉన్న రోడ్లు అక్కడనే ఉన్నాయి, నీళ్ళ సమస్య ఉన్నది, మిషన్ భగీరథని రోడ్లన్నీ నడినారు, మీరు చూసినారు. ఇప్పుడు 2 సంవత్సరాలైంది కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి. మరి కాంగ్రెస్ అంటేనే బడుగు బలమైన వర్గాలకు, ఎస్సీ ఎస్టీ మైనారిటీలకు ఎప్పుడు అండగా ఉండే ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం. ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత 10 సంవత్సరాలు రేషన్ కార్డు ఇవ్వకు ఈ టీఆర్ఎస్ ప్రభుత్వం. ఇవాళ మనము రేషన్ కార్డు లేని వాళ్ళందరూ కూడా రేషన్ కార్డు ఇచ్చాం. తద్వారా అందరికీ సన్నబియ్యం ఇస్తా ఉన్నాం. 200 యూనిట్ల ఉచిత కరెంట్ ఇస్తా ఉన్నాం. అదేవిధంగా మీ పిల్లలు హైదరాబాద్ లో చదువుకుంటూ చెయ్యని పని రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో మనం మెట్టిపల్లి పట్టణానికి దాదాపు 400 ఇళ్ళు మంజూరు చేసినాం. అందరు కట్టుకుంటా ఉన్నారు. 3 సంవత్సరాలు అప్లోడ్ జరిగింది. అదేవిధంగా కళ్యాణ లక్ష్మి కానీ షాదీ కూడా మనం చెక్కులు పంచుతా ఉన్నాం. ఆ స్కీమ్ ను మనం ఆపరే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత. సో ఇలాంటి అన్ని కూడా అభివృద్ధి కార్యక్రమాలతో పాటు సంక్షేమ పథకాలు కూడా మీకు అందే విధంగా ఈ ప్రభుత్వం పనిచేస్తుంది. కాబట్టి మరి ఒక్కసారి గతంలో బీజేపీ కాబట్టి మనం అధికారంలో ఉన్నాం కాబట్టి వేయించవాడ అభ్యర్థి మరి పద్మా గారిని పెద్ద మెజార్టీతో గెలిపించాల్సిందిగా మీరు అందరినీ కోరుతా ఉన్నా. నేను కూడా ఇక్కడ వేయించవాడలో ఉన్నా. ఈ వార్డులో మీరు చూసినారు, మొన్న మంత్రి గారు వచ్చి శంకుస్థాపన చేశారు ఊళ్ళ కోసం. తప్పకుండా ఈ ఏరియా అంతా కూడా మంచి అభివృద్ధి చెందుతుంది. రోడ్లు డ్రైన్లు అతి త్వరలో కూడా పూర్తి చేస్తామని మీ అందరికీ తెలియజేస్తూ మరి సౌండి మరి మనకు 59 వార్డులనే కురుట్ల మెట్టుకున్నాయి. కాబట్టి దయచేసి మరి నాకు ఈ అవకాశం ఇచ్చిన రైతువారి సోదరులకు సోదరి మనందరూ కూడా నేను ధన్యవాదాలు తెలియజేస్తూ నమస్కారం చేస్తూ జై కాంగ్రెస్, చేతి గుర్తుకే, చేతి గుర్తుకే, చేతి గుర్తుకే.